ఆంధ్ర ప్రజలు బాబు పరిపాలన చూసేశారు. జగన్ పరిపాలన చూసేశారు విడిపోయాక. ఇక పవన్ పరిపాలన చూద్దాం అనుకుంటే, పవన్ కాస్త తెలుగుదేశంతో కలిసిపోవడం వల్ల అటు భారతీయ జనతా పార్టీ, జనసేనల ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఆల్టర్‌నేటివ్ అవుతారనుకున్నటువంటిది కాస్త ఆ ఇద్దరూ కలిసి తెలుగుదేశంతో కలిసిపోవడంతో ఇద్దరి ఛాన్స్ మిస్ అయింది. అది మళ్ళీ తెలుగుదేశం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. తెలంగాణలో అట్లాంటిది కేసీఆర్ పరిపాలన చూసేసారు. రేవంత్ పరిపాలన చూసేసారు. ఆల్టర్‌నేటివ్‌గా భారతీయ జనతా పార్టీ ఎదగాల్సింది. కానీ భారతీయ జనతా పార్టీలో ఆ మధ్యన బండి సంజయ్‌ని తీసేయడంతో 2023 ముందు దెబ్బతింది. 8 అసెంబ్లీ స్థానాలు, 14 పార్లమెంటు 14% ఓట్లకి పరిమితమైంది. యాక్చువల్‌గా అయితే గనక అసలు ఎయిదర్ పవర్ ఆర్ ప్రతిపక్షం అన్నటువంటి స్టేజ్‌కొచ్చింది. అంతకుముందు జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిట్లో గెలిచి నిలబెట్టుకుంది. ఈవెన్ మునుగోడు ఎలక్షన్‌లో కూడా నంబర్ 1 బీఆర్ఎస్, నంబర్ 2 బీజేపీ ఉన్నటువంటి. కాంగ్రెస్ డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పార్టీ. అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చింది. బీజేపీ ప్రతిపక్షానికి పోయిందంటే బండి సంజయ్‌ని తీయడానికి ఈటెల రాజేందర్ బీజేపీ అధినాయకత్వం దగ్గరికెళ్ళి అతనుంటే గనక అతను ఎవరిని కలుపుకెళ్ళడు, అతన్ని తీసేస్తే తప్పించి నేను పార్టీలో ఉండనని చెప్పడం వల్లనే ఆయన్ని తొలగించారు అన్నటువంటిది ప్రధానంగా బండి సంజయ్‌కి ఉన్నటువంటి ఫీడ్‌బ్యాక్. ఆ ఇంపాక్ట్ దగ్గర నుండి బండి సంజయ్‌కి, ఈటెల రాజేందర్‌కి నువ్వా నేనా అన్నటువంటి శత్రుత్వం ఉంటుంది. ఇంకో పక్కన ఈటెల రాజేందర్‌కి పార్టీ అధినాయకత్వం అండగా నిలబడ్డా కూడా ఆయన పార్టీ బాగు కోసం కాక తన బాగు కోసం చూస్తున్నారన్నటువంటిది బండి సంజయ్ వర్గం చెప్తుంటే, బండి సంజయ్ వర్గమే ఆ దిశగా వ్యవహరిస్తోంది. పార్టీ కాకుండా వ్యక్తిగతంగా డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి ప్రచారం ఉంది. వాస్తవంగా మొన్న ఎవరి ఏరియాల్లో వాళ్ళు గెలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు సర్పంచులు. ఈటెలు ప్రచారం చేసిన గ్రామాల్లో గంగారం, ఎలుబాక, కొండపాక, బేతిగల్లు, మల్లారెడ్డిపల్లె వంటి వాటిట్లో చోట్ల గెలుచుకొచ్చారు. అదే సందర్భంలో బండి సహకారం, ఈటెల ప్రచారంతో కూడా కొన్ని గెలిచినటువంటి ఇవి ఉన్నాయి. వీణవంక లాంటి చోట్లన. అదే సందర్భంలో ఏదైతే ఇద్దరు తగవ పడ్డటువంటి చోట్లన, ఇద్దరు అభ్యర్థులు ఉన్నటువంటి చోట్ల విజయం సాధ్యం కాలేదు. ఇప్పుడు ముఖ్యమైనటువంటి పని ఏంటంటే బండి సంజయ్, ఈటెల రాజేందర్ కలుస్తారా, కలవరా? వాళ్ళిద్దరు కలిస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి సాధ్యమవుతుంది. కానీ ఈగోస్ మాత్రం ఇద్దరికి, బండి సంజయ్ ఈటెలను కలుపుకెళ్ళడానికి సిద్ధంగా లేరు, ఈటెల బండి సంజయ్ని కలుపుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వస్తారు. ఇద్దరికి సంబంధించినటువంటి కులాల పరమైనటువంటి వైరుధ్యాలు పక్కన పెట్టి కనుక ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి అడుగవుతుంది.